హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫోన్ అడిక్షన్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా చెప్పాలంటే మన జనరేషన్ జెడ్ ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫోన్ అడిక్షన్. సో ఈ ఫోన్ అడిక్షన్ నుంచి మనం ఎలా బయటపడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రోజులో ఉండేటివి 24 గంటలే. 8 గంటలు స్లీప్‌కే ఎళ్ళిపోతది. మరో 8 గంటలు వర్క్. కాలేజా, వర్కా ఇది 8 గంటలు. ఉన్న 8 గంటల్లో ఇంక మిగిలిన ఎన్ని గంటలు? మరో 8 గంటలు. అందులో మనం ఏం చేస్తున్నాం? ఫోన్ ఓపెన్ చేసి స్క్రోలింగ్. దానికి 8 గంటలు 5-7 అవర్స్ అందులో ఖతం. ఇక మీరు మీ లైఫ్ మీద ఎప్పుడు ఫోకస్ చేస్తారు? సో, మీరు లైఫ్‌లో ఎలా డెవలప్ అవుతారు? సో, దీని అంతటికి కారణం ఏంటంటే ఫోన్ అడిక్షన్. సో, ఈ ఫోన్ అడిక్షన్ అలా మారింది ఈ జనరేషన్ యూత్‌కి ముఖ్యంగా చెప్పాలంటే. సో, ఈ ఫోన్ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు స్టాప్ సోషల్ మీడియా స్క్రోలింగ్. సో, సోషల్ మీడియా స్క్రోలింగ్‌ని ఎంత తొందర వీలైతే అంత తొందర ఆఫ్ చేయండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ స్నాప్‌చాటు, యూట్యూబు, ఇన్‌స్టాగ్రాము, ట్విట్టరు ఇలాంటియన్నీ కూడా వెంటనే డిలీట్ చేయండి. సో, ఇవి డిలీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ టైం అనేది సేవ్ అవుతుంది. ఎందుకంటే వీటిని డిజైన్ చేసింది న్యూరో సైంటిస్ట్‌లు. వాళ్ళకు మీ బ్రెయిన్ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉంటుంది. వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో ఉంటుంది. ఎందుకంటే మీ బాడీయే మీది. బ్రెయిన్ మొత్తం వాళ్ళది. ఎందుకంటే మీరు సోషల్ మీడియాలకు ఏది ఏది చూస్తున్నారో వాళ్ళకి బాగా తెలుసు. మీరు ఒక్కసారి స్క్రోల్ చేసింది దాన్ని అది మళ్ళీ రిపీట్‌లో వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్యాషన్ వెబ్‌సైట్‌లో లైక్ మింత్రా గాని, అందులో మీరు ఏదైనా ఒక షర్ట్ గాని, టీ షర్ట్ గాని నచ్చితే విష్ లిస్ట్‌లో పెట్టుకుంటే, మీరు యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు అది మీకు యాడ్స్ ద్వారా ప్లే ఉంటూ ఉంటుంది. సో, దీనికి కారణం ముఖ్య కారణం ఆ సోషల్ మీడియాను హ్మ్. క్రియేట్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌లే, సైంటిస్ట్‌లే. సో, వాళ్ళకి తెలుసు మీరు ఎలా తెలుసు మీరు ఆ సోషల్ మీడియాలో ఎలా చూస్తారనేది. సో, అది మీకు యాడ్‌లా ప్లే అవుతుంది. అప్పుడు మీరు దాన్ని పర్చేజ్ చేస్తారు. సో, ఇదే సోషల్ మీడియా స్ట్రాటజీ అంటారు దీన్నే. సో, అలా మీ సోషల్ మీడియా అనేది మీపై అలా పనిచేస్తుంది. సో, మీకు కూడా తెలియదు మీకు అలా పనిచేస్తుందని. మీరు సోషల్ మీడియాలో టైంని చాలా వేస్ట్ చేస్తారు. ఇన్‌స్టాగ్రామ్స్‌లో గానీ, వీటిలో గానీ రీల్స్ స్క్రోల్ చేస్తూ. సో, దానికి కారణం ఏందంటే మీ డోపమైన్. సో, ఈ డోపమైను ఎక్కువ కావడం వల్ల. సో, ఈ డోపమైన్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఏదైనా ఒక రన్నింగ్ రేస్ పెడితే సో, అందులో మీరు గెలిస్తే మీకొక రివార్డ్ వస్తుంది. ఆ రివార్డ్ ఏంటిదంటే ఏదైనా ఒక బహుమతి ఇస్తే మీకు ఫీల్ అనేది హ్యాపీగా అవుతారు మీరు ఫీల్. సో, అందువల్ల మీకు డోపమైన్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు ఎలా ఉందంటే ఈ డోపమైన్ మీకు ఫ్రీగా వస్తుంది కష్టపడకుండానే. ఎలా అంటే మీరు రీల్స్ స్క్రోల్ చేసినా గానీ, పోర్న్ చూసినా గానీ, ఇలాంటి వెబ్‌సైట్స్ ఏవి చూసినా గానీ మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఫ్రీ డోపమైన్ అనేది కావడం వల్ల మీరు కష్టపడడం లేదు. కష్టపడకుండానే ఫ్రీ డోపమైన్ వస్తుంది. సో, దీనివల్ల మీరు రిలాక్స్ అయిపోతారు. ఏ పని చేయాలన్నా చేయలేకపోతారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజు జిమ్‌కి పోదామనుకుంటారు. కానీ పోలేరు. ఎందుకంటే మీకు ఫ్రీ డోపమైన్ ఎక్కువైంది కాబట్టి. సో, అందువల్లనే మీరు ఎలాంటి పని చేయలేకపోతారు. సో, మీరు లైఫ్‌లో ఎదగాలన్నా గానీ, ఏం చేయాలన్నా గానీ ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. సో, అలాగే ఈ సోషల్ మీడియా వెబ్‌సైట్‌లకు మీరు ఎంప్లాయీస్‌లా మారారు. ఎందుకంటే మీరు రోజు మినిమమ్ 5-6 అవర్స్ ఈ వెబ్‌సైట్‌లో స్క్రోల్ చేస్తూ ఉంటారు. లైక్ ఇన్‌స్టాగ్రామ్ గానీ, ట్విట్టర్ గానీ, యూట్యూబ్ గానీ. సో, దీనివల్ల మీరు ఫుల్ టైమ్ జాబ్ అలా మారారు. కానీ మీకు ఒక్క రూపాయి కూడా వాటి నుంచి రాదు. ఎందుకంటే మీరు మీ డాటా మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తుర్రు కాబట్టి. సో, మీ టైమ్‌ని కూడా వేస్ట్ చేస్తున్నారు. సో, అందువల్ల వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకుంటారు. కానీ మీకు మాత్రం టైం బొక్క. సో, చెప్పేదేంటంటే ఈ సోషల్ మీడియా వెబ్‌సైట్‌లకి ఎంతో కొంత దూరంగా ఉండండి. సో, ఈ సోషల్ మీడియా అడిక్షన్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే మీరు ముఖ్యంగా చేయాల్సిందేంటంటే మీరు రోజులో ఒక 1 అవర్ మాత్రమే ఈ సోషల్ మీడియాకి కేటాయించండి. సో, మిగతా అవర్స్ మాత్రం మీ లైఫ్‌పై మీరు ఏదన్నా ఎదగాలనే